వినదగునెవ్వరు చెప్పినా అన్నాడు సుమతి శతకకారుడు. విన్న తర్వాత అందులోని నిజానిజాలేంటో నిర్ధారించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలంటాడు. సంఘజీవనంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన హితోక్తి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడిన ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించవలసిన నీతిపాఠం. ప్రభుత్వ చర్యలను, నిర్ణయాలను ప్రజల తరపున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అది వాటి బాధ్యత. ఆ ప్రశ్నలకు ప్రభుత్వాలు సూటిగా సమాధానాలు చెప్పి తీరాలి. అలా చెప్పకుండా దాటవేయడం మొదలుపెడితే ఆ ప్రభుత్వాలు ఏదో దాచిపెడుతున్నట్లు లెక్క. ప్రస్తుత ఏపీ సర్కార్ దాటవేసే దశను కూడా దాటిపోయింది. ఎదురు దాడిని ఆయుధంగా ప్రయోగిస్తోంది. ఏపీలో కూటమి సర్కార్ పూనకాల దశకు చేరుకుంది. ఎందుకంటే గురువారం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో వివిధ అంశాల మీద కూటమి సర్కార్ వైఖరిని ప్రశ్నించారు. అంతే, మిడతల దండు దాడి చేసినట్టు తోడేల మంద దండెత్తి వచ్చినట్టుగా ఉంది కూటమి రియాక్షన్. కనీసం 10 మంది మంత్రులు వైఎస్ జగన్ పై ఎదురు దాడికి దిగారు. అందులో ఒకరు వయసు మళ్లిన మంత్రి స్థిమితం కోల్పోయి మాట్లాడారు. ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని రకాల మర్యాదని అతిక్రమించినా, వక్రీకరణకు పూనుకున్నా సమాధానం చెప్పే సాహసం ప్రభుత్వం తాబేదారులు చేయలేదు. అసలు విషయాన్ని దాచేసి కొందరి సంగతులపై షాడో బాక్సింగ్ చేసే సంస్కృతిని ఎల్లో కూటమి బాగా వంట పట్టించుకుంది. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపయించారని అన్నారు. ఇది 2 రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశం. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఎత్తిపోతలపై తెలంగాణకు అభ్యంతరాలు ఉన్నాయి. కానీ రాయలసీమ అవసరాల రీత్యా ఏపీకిది వరదదాయిని. ఇటువంటి అంశంపై తెలంగాణ సీఎం ప్రకటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సహా మరికొన్ని రాజకీయ పక్షాలు ఏపీ ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేశాయి. వైఎస్ జగన్ కూడా మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ ఇప్పటి వరకు ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం సూటిగా స్పందించలేదు. అసలు విషయాన్ని వదిలేసి ఉపవాచకాలను పట్టించడం, ఉక్రోషాన్ని ప్రదర్శించడం ఎల్లో కూటమి బలహీనతల్ని ఎత్తి చూపింది. అమరావతి వ్యవహారంలో కూటమి సర్కార్ చేస్తున్న తప్పిదాలను వైఎస్ జగన్ ఎత్తి చూపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే వాటికి సమాధానం చెప్పాలి. అది కాకుండా అమరావతి మీద వైఎస్ జగన్ విషం కక్కుతున్నారంటూ చౌకబారు ప్రచారాన్ని దిగజారుడు భాషలో వండివార్చి వడ్డించడం మొదలుపెట్టారు. ఒక్క వైఎస్ జగన్కే కాదు, అమరావతి విషయంలో ప్రభుత్వం చేస్తున్న కప్పగంతులపై చాలా మంది మేధావులకు, స్థానిక ప్రజలకు పలు రకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయకుండా నిందారోపణలు చేయటం వల్ల పప్పులో కాలేసినట్టే. వరద ముంపునకు అవకాశం ఉండే ప్రాంతంలో నగర నిర్మాణం పట్ల నిపుణులందరికీ అభ్యంతరాలున్నాయి. 1000 కోట్ల ఖర్చుతో 2 ఎత్తిపోతల పథకాలను పెట్టి 2 రిజర్వాయర్లు నిర్మించి అమరావతిని వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి నిజమే కదా. ఇంత ఆయాసం దేనికి? వరద ముప్పు లేని ప్రాంతంలో నిర్మించుకోవచ్చు కదా. మొదట సేకరించిన 54,000 ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా ఇంకో 50,000 ఎకరాలు కావాలని అడగడం దేనికి? అందులో తక్షణమే 20,000 ఎకరాల సమీకరణకు రంగం సిద్ధం చేయటంలో పారదర్శకత ఏమైనా ఉందా? ఎవరూ అడగకుండానే ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వవలసింది. కానీ అడిగిన వారి మీద ఎదురుదాడికి దిగడం వెనక ఏదో గూడు పుటాని ఉన్నదనే కదా అర్థం. రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు, ఇప్పటి వరకు జరిపిన కేటాయింపులు, ప్రభుత్వ భవనాల అవసరాలు తీసివేసినా ఇంకా 18,000 ఎకరాలకు పైగా సిఆర్డీఏ చేతిలో ఉన్నాయి. మరి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్లో, శ్మశానాల్లో ఎందుకు వేస్తున్నారు? ఈ కారణం వల్లనే రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయిన ఉదంతాన్ని విస్మరించగలమా? అమ్ముకోవడానికి ప్రభుత్వం చేతిలో 18,000 ఎకరాలు స్థిరంగా ఉండగా ఇంత ఆదరాబాదరగా ఇంకో 20,000 ఎకరాల సేకరణలోని ఔచిత్యాన్ని ఎవరైనా అడిగితే వాళ్ళ మీద అమరావతి ద్రోహులు, అభివృద్ధి నిరోధకులు అనే ముద్రలు వేయటానికి ఎల్లో కూటమి సర్వసన్నద్ధంగా ఉంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అవుతుందని, ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏడాదిన్నరలోనే అమరావతి ఖాతాలో 50,000 కోట్ల అప్పును ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాలని అడిగితే కూడా అమరావతి ద్రోహులవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని అడిగిన వారి మీద శాపనార్థాలు ప్రయోగిస్తూ బండి లాగిస్తున్నారు. 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించరాదు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి సంగతేంటి అని అడగరాదు. అడిగితే అభివృద్ధికి అడ్డుపడినట్టు. ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అని ప్రచారం చేసుకున్న బాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహాన్ని కూడా ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించే విధంగా స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేయకుండా ఏవో ప్రయోజనాల కోసం పునాది డయాఫ్రమ్ వాల్ వేసి వరద కారణంగా అది దెబ్బతినడానికి కారణమయ్యారని వారిని అధిక్షేపించరాదు. ఈ చారిత్రక తప్పిదం వల్ల ఆ ప్రాజెక్టు ఇంకెంతకాలం కుంటుతుందో కూడా ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం ఈ రెండింటిలోనూ పారదర్శకత కనిపించడం లేదు. ఈ రెండింటిలోనూ గోల్మాల్ జరుగుతుందనే ఆరోపణలు నిజమైతే విభజిత రాష్ట్రానికి అంతకంటే పెద్ద ద్రోహం ఇంకేమైనా ఉంటుందా? ఇవే కాదు, రాష్ట్రంలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధానాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని రాష్ట్రంలో ఎవరిని కదిలించినా చెబుతున్నారు. ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేటు పెట్టుబడికి ఊడిగం చేసే పాత్రను పోషిస్తున్నారు? విశాఖ నగరానికి ఇంతకాలం ఆయువు పట్టుగా నిలిచిన విశాఖ ఉక్కు, విశాఖ పోర్ట్లను దెబ్బతీయడం కోసమే మిట్టల్ స్టీల్స్ కు సముద్ర తీరం వెంబడి 3 కిలోమీటర్ల పొడవున ప్రైవేటు పోర్టును కేటాయించారని, క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడం కోసం కేంద్రం దగ్గరికి ఎంపీలను పంపించారని వచ్చిన ఆరోపణలు నిజమా కాదా? సూటిగా సమాధానం చెప్పగలరా? ప్రపంచంలోని నాగరిక దేశాలని విద్య, ఆరోగ్య రంగాలను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ ఉంటే కూటమి సర్కార్ మాత్రం అంగడి సరుకుగా మార్చిందనడానికి ఈ 19 నెలల పాలన రుజువు కాదా? ప్రజల మనసుల్లో ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇందులో దేనికి కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పే అవకాశం లేదు. కనుక ఈ శేషకాలాన్ని శాపనార్థాలతోనే వారు గడిపేస్తారని భావించవచ్చు.